హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ విత్ పన్నీర్ బటర్ మసాలా. సో ఒక ప్యాన్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. అలాగే బటర్ మెల్ట్ అయ్యేలోపు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని తీసుకోండి. అలాగే ఆనియన్స్తో పాటు 2 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా వేగించండి. అలాగే దీనిలోకి 2 ముక్కలు ఎండు కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల మంచిగా కమ్మదనం అనేది వస్తుంది. అలాగే దీనిలోకి కొంచెం పల్లీలు కూడా తీసుకోండి. పల్లీలతో పాటుగా కొంచెం నువ్వులు కూడా తీసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం దూరగా వేయించుకోండి. ఇవి కాస్త వేగాక ఒక 4 ఎండుమిర్చి కూడా తీసుకోండి. దీనివల్ల పన్నీర్ బటర్ మసాలాకైతే మంచి స్పైస్ ఫ్లేవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీనిలోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో కొంచెం మగ్గనివ్వండి. వీటన్నిటి వల్ల ఈ కర్రీకి అయితే మంచి కమ్మదనం వస్తుందండి. ఇది బాగా మగ్గే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీనిలోకి యాడ్ చేసుకుని పైకి కిందికి అలా ఒకసారి షేక్ చేసుకోండి. ఇలా పైకి కిందికి షేక్ చేసుకుంటే మొత్తం కారం అంతా పడుతుందండి ఈ పన్నీర్కి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కారంలో కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీనిలోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మరి డీప్ ఫ్రైలా కాకుండా కొంచెం దూరగా వేయించుకోవాలండి. కొంచెం స్లోగా స్పూన్తో అలా కలుపుతూ ఉండాలి. గట్టిగా తిప్పితే ముక్కలు అయిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక మిక్సీ జార్లో పెట్టుకున్న దాన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేసి షేర్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, దానిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. మరి థిక్ పేస్ట్లా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోండి. కర్రీ బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. మనం నువ్వులు, పల్లీలు అన్నీ వేయడం వల్ల మంచి కమ్మగా స్మెల్ అయితే వస్తుందండి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మీకు నచ్చితే ఇక్కడ కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి.
మనం ఇంకా వాటర్ ఏం వేయట్లేదు కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండండి. ఇది హెల్తీ రెసిపీ కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారండి. ఈ రెసిపీ రోటీస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ వెజ్ పులావ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకుందాం. స్లోగా వేసుకొని ఇవన్నీ బాగా డిప్ అయ్యేంత వరకు స్లోగా కలుపుకోండి. మొత్తం ఆ బ్యాటర్ అంతా పట్టేలాగా స్లోగా కలుపుకుంటూ రండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. సో ఇది మగ్గేలోపు మనం నెక్స్ట్ వెజ్ పులావ్ అయితే చేసుకుందామండి. సో దీనికి ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొంచెం లైట్గా బిర్యానీ స్పైసెస్ అవి తీసుకోండి. లైట్గా తీసుకోవడం వల్ల పులావ్ అనేది కొంచెం ప్లెయిన్గా వస్తుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా వేయించుకోండి. నెక్స్ట్ దీనిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా తీసుకోండి. ఆనియన్స్ వేగేలోపు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా తీసుకోండి. వీటిని బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. వీటిని బాగా కలుపుకొని ఇవి కూడా మగ్గిన తర్వాత ఒక టమాటా కూడా తీసుకోండి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి వెజ్ పులావ్కి అయితే రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ అనేది బాగా బాయిల్ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని పైన కలుపుకుంటూ ఒకసారి మూత పెట్టేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ విత్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.